వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఘనంగా ఇందిరమ్మ 131వ జయంతి వేడుకలు. కార్యకర్తల నడుమ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ చింతల మోహన్ రావు. ప్రజల సమస్యలపై తన కార్యాలయం వద్ద తెలుసుకున్న మంత్రి వద్ద పేర్ని నాని. ఆడపిల్లల సమాజంలో ఉన్నత స్థానంలో ఎదగడానికి తల్లిదండ్రులు తోడ్పడాలని సూచన. టిట్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్. గుంటూరు నగరం వివిధ డివిజన్లలో సదస్సులు నిర్వహణ. టెక్ సమ్మిట్ 2020లో పాల్గొన్న ప్రధాని మోదీ. సమాచార శాఖలో భారత్ దూసుకెళ్తుందని వ్యాఖ్య. వివరాల్లోకి వెళితే అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ స్వచ్ఛంద సంస్థ నిరంతరం వినియోగదారుల హక్కులపై పోరాడే సంస్థ. ఆస్ట్రా 2016 నుండి వినియోగదారుల హక్కులకై ఉచితంగా సేవలు అందిస్తుంది. ఆస్ట్రా 3వ జాతీయ సదస్సులో చీఫ్ ప్యాట్రన్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ, నేషనల్ ప్రెసిడెంట్ రతన్ రాజు మహబూబ్ జులాకు కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు నేషనల్ లీగల్ సెల్ మెంబర్గా నియమించారు. ఈ విషయం గురించి మహబూబ్ జైలన్ మాట్లాడుతూ వినియోగదారులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆస్ట్రా వారికి అండగా ఉంటుందని చెప్పారు. మరియు వినియోగదారులకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని అన్నారు. మరియు వినియోగదారుల ఎటువంటి సమస్య వచ్చినా మాకు సంప్రదించవచ్చునని అన్నారు. కర్నూలు జిల్లాలో తమ సేవలను మరింత అందిస్తామని అన్నారు. ఆసరా అంటే అడ్వకేట్ అసోసియేషన్ అనే గొప్ప స్వచ్ఛంద సంస్థలో నన్ను కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మరియు నేషనల్ లీగల్ సెల్ మెంబర్గా గుర్తించి నియమించినందుకు గాను ఆసరా చీఫ్ ప్యాట్రన్ సుల్తాన్ అలీ గారిని మరియు నేషనల్ ప్రెసిడెంట్ రతన్ రాజు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆసరా అంటే అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అవేర్నెస్. ఈ సంస్థ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతుంది. 2016లో ఆసరా విశాఖపట్నంలో మొదలయ్యి ఈరోజు 9 రాష్ట్రాల్లో తన సేవలను. నంద్యాలలో ఈ రోజు గురువారం అబ్దుల్ సలాం పోరాట కమిటీ 2 రోజులు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముస్లిం హక్కుల పోరాటం సమితి జిల్లా అధ్యక్షులు డి యానూస్ మాట్లాడుతూ దోషులను వెంటనే శిక్షించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తామని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. నిందితులు ఎంతటి వారైనా వాళ్లకు సిఐడి ద్వారా విచారణ జరిపించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యానూస్ భజన చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. టౌన్ కమిటీగా రైతు సంఘంగా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అబ్దుల్ సలాం చాలా మంచి వ్యక్తి, రోజాగుంటలో ఉన్నాడు. అవసరమైతే ఎవరికైనా సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి చనిపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అయ్యో పాపం అనే పరిస్థితి. ఈరోజు కూడా రోజాగుంటలో ఉదయం చర్చ జరిగింది ఈ విషయం మీద. అయ్యో పాపం అన్నారు. దీక్షలు ఎన్నో రోజు ఈ రోజైనా కోర్టు తీర్పులో దోషులకు శిక్ష పడుతుంది అని ఉంటే ఈరోజు కూడా పడకుండా 23కు వాయిదా పడడం జరిగింది. మరి మనమేమో ఆందోళనలు ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నాము. ఒకవైపు చేస్తుంటే మరొక వైపు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ 2వ రోజు నిర్ణయాలు చేయడం జరుగుతున్నాయి. అందుకు మద్దతుగా మన ముస్లిం హక్కుల పోరాట సమితి మేము కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మాకు కావాల్సింది న్యాయం. మాకు ఏ రాజకీయాలతో అవసరం లేదు. మాకు కావాల్సింది అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ దీక్షలు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు న్యాయం జరగాలి. ప్రభుత్వ డ్రామాలు మాయమాటలు నమ్మడం
5 డిమాండ్లు నెరవేర్చాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్లో ఈ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నాయకులు, ఉలమాలు, ఇమాములు, పార్టీలు, సంఘాలు కలిసి ఒక ప్రణాళిక వారు మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగడం కోసం దీక్షలు చేపట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. దీక్షా శిబిరం వద్దకు డీఎస్పీ చిదానందరెడ్డి, సిఐలు వచ్చి కొన్ని హామీలు ఇస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించామని అన్నారు. న్యాయం జరగలేదు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య జరిగి 24 గంటలు గడిచాయి. ప్రభుత్వం డ్రామాలు, మాయమాటలు చెప్పి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి కేసును సమగ్ర విచారణ జరపాలని కోరుతూ వారి కుటుంబానికి పూర్తి స్థాయిగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అబ్దుల్ సలాం పోరాట కమిటీ ఆధ్వర్యంలో 2వ రోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. మనకు తెలిసిన విషయమే, అబ్దుల్ సలాం గారు కౌలూరు దగ్గర రైల్వే ట్రాక్ వద్ద కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోదరులారా, ఒక వ్యక్తి తన జీవితం మీద ఆశ లేక నంద్యాలలో ఘనంగా ఇంద్రమ్మ 131వ జయంతి వేడుకలు. భారతమాత ప్రధాని, ఉక్కు మహిళా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 131వ జయంతి వేడుకలు నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తల నడుమ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నీరాడంబరంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల మోహన్ రావు మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అలీరోద్యమ నేత, రాజభరణాలు, రద్దు బ్యాంకుల జాతీయత వంటి మహోన్నత కార్యాలయాలకు శ్రీకారం చుట్టిన మహిళా శక్తి. గరీబీ హఠావో కార్యక్రమం ద్వారా పేదలకు ఊరు, కూడు, గుడ్డ అనే నినాదంతో ప్రతి పల్లెలో, పట్టణాల్లో ఇంటి స్థలాలు, వ్యవసాయ పొలాలు పంపిణీ చేసిన ఘనత వహించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ ఉకోటు వాసు మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీశైలం పవర్ ప్రాజెక్టును స్థాపించి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ ఎన్నో గ్రామాలకు తాగునీరందిస్తూ మన విద్యుత్ ఉత్పాదనకు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని, ఎన్నటికీ మరువలేనివని ఈ విధంగా ఉన్నామని తెలిపారు. తెలియజేస్తూ చాలా గౌరవంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆవిడ అడుగు జాడల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్తు నడుస్తున్నాం. ఇక ముందు కూడా ఆవిడ అడుగు జాడల్లో నడుస్తామని మేము తెలియజేస్తూ చాలా గౌరవంగా ఉంది మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం. సోనియా గాంధీ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల కొరకు ప్రతి గ్రామంలో కూడా ఇంటి స్థలాలు ఇస్తూ ఇండ్లు, కూడు, గూడు అనే నినాదంతో, గరీబ్ హఠావో నినాదంతో ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది ఆ రోజు. ఈ రోజు వరకు కూడా దేశ చరిత్రలో ఇంకా ఏ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగేశ్వరులు ఆశ్రమంలో హుండీ లెక్కింపు విషయంలో కమిటీ సభ్యులకు మరియు చిన్న బాలయోగేశ్వరుల కుటుంబ సభ్యులకు మధ్య వివాదం. పోలీసులు రంగప్రవేశం చేశారు. ముమ్మిడివరంలో ప్రసిద్ధిగాంచిన భగవాన్ శ్రీ 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 బాలయోగేశ్వరుల తపో ఆశ్రమంలో కొంతకాలంగా కుటుంబ సభ్యులకి మరియు కమిటీ సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. 3 నెలలుగా ఈ వివాదం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు కొనసాగింది. తర్వాత పోలీసుల జోక్యంతో ఇరువురికి కూర్చోబెట్టి సద్దుమణిగేలా చేయడంతో నిన్న పెద్ద బాలయోగేశ్వరుల జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ రోజు బాలయోగేశ్వరుల ఆశ్రమంలో హుండీ లెక్కించే సమయంలో కుటుంబ సభ్యులు లేకుండా కమిటీ సభ్యులు హుండీ ఆదాయం తీసి లెక్కిస్తున్నారని చిన్న బాలయోగేశ్వరుల కుటుంబ సభ్యులు మరియు ఆశ్రమ కమిటీ సభ్యులకు మధ్య వివాదానికి దారితీసింది. ముమ్మిడివరం ఎస్ఐ కేవీ నాగార్జున తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను వెనుకకు పంపించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఆడపిల్లలను బాగా
బాగా చదివించి సమాజంలో ఉన్నత స్థానంలో ఎదగడానికి తల్లిదండ్రులు తోడ్పడాలని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేర్లన్నీ ఏం చేస్తాం, లైన్లో పెడతాం. లైన్లో పెట్టి ఫస్ట్ లైన్ తోసేసుకుంటాం. ముందు వచ్చినట్టు అంటే వెనక్కి వెళ్తారు. వాళ్ళు వచ్చి లైన్లో పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకేదైనా ఇంకో రికమెండేషన్ తెచ్చినా కూడా బయటికి వచ్చాడు, ఇంకొన్ని పెట్టుకొచ్చినా నేను తీయం, లైన్లో ఉంచుతాం. సరే రాఘవాన్ని తీసుకున్నాం సార్. ముసుగులాగాలి ఎక్కువ వచ్చిందని నాకు అసలు కరెంట్ లేదు. కరెంట్లోనే అనుకుంటాం రూట్లో దిగుంటే నాకు నాకు పెన్షన్ పుస్తకం వివరాలు ఇవ్వండి, మీకన్నా నేను ఎక్కువ చెప్తాను. ఇచ్చారా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు బ్రిడ్జిను పరిశీలించారు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. టీడీపీ హయాంలో గత 2 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు కట్టలేరు బ్రిడ్జికు భారీ గండి పడింది. ఎమ్మెల్సీ ఆర్ఐడే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శాశ్వతం చేపట్టినట్లయితే నేడు ప్రజలకు ఈ కష్టాలు ఉండేవి కాదని అన్నారు ఎమ్మెల్సీ. వచ్చే వారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి బ్రిడ్జి సమస్యను స్వయంగా తీసుకువెళ్తామని అన్నారు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. ప్రమాదకరంగా తయారైంది. ప్రజలు ప్రయాణించడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బ్రిడ్జి అవతల వెనకడప గ్రామం అవతల సుమారు 20 గ్రామాల ప్రజలు మరి గంపలగూడెం రావాలంటే 20 కిలోమీటర్ల పైగా రావాల్సినటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి సపోర్ట్ మొత్తం కూడా దెబ్బతినేసింది. పై స్లాబ్ మాత్రమే మిగిలి ఉండటం మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. అందువల్ల 2 ఏళ్ల నుంచి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు తప్పితే నూతన బ్రిడ్జి నిర్మించడానికి ప్రయత్నం జరగలేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారి దృష్టికి, ఆర్ఎండ్బి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణబాబు గారి దృష్టికి. కృష్ణా జిల్లాలో మంత్రి పేర్ని నాని మాతృమూర్తి పేర్ని నాగేశ్వరమ్మ భౌతికాయానికి నివాళులర్పించారు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ టిట్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు నగరంలో వివిధ డివిజన్లలో సదస్సులు నిర్వహించడం, కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం, కలెక్టర్ కార్యాలయం దగ్గర దీక్షలు నిర్వహించడం, అనంతరం 16, 11, 20వ తేదీన జేకేసీ కాలేజ్ నుండి టిట్కో గృహాల వరకు ప్రదర్శనగా వెళ్లి ఇళ్లు లబ్ధిదారులతో ఆక్రమిస్తున్నామని ప్రకటించడం జరిగింది. కానీ నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ 15వ తేదీన సెలవు అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి టిట్కో గృహాలను అడవి తక్కెలపాడులోని నిర్మాణం పూర్తయిన వాటిని 20వ తేదీలోపు లబ్ధిదారులకు అలాట్మెంట్ లెటర్లు సచివాలయం సిబ్బంది ద్వారా అందజేస్తామని, అపోహలు నమ్మొద్దని, 500, 50,000, లక్ష కట్టిన వారికి మిగతా సొమ్ము మెప్మా నగరపాలక సంస్థ లబ్ధిదారులు ట్రైపార్టీ అగ్రిమెంట్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసి డిసెంబర్ 20 లోపు లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటించడం జరిగింది. కానీ 16వ తారీఖు చేసిన ప్రకటన 20వ తారీఖు వరకు కార్యరూపం కాలేదని, వెంటనే తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు స్వాధీనపరచాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రి మల్లయ్య లింగమ్మవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. 2 నెలలుగా మరి ఇలా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి వాళ్ళందరూ కూడా సమీకరించి సదస్సు నిర్వహించడం, అట్లాగే కమిషనర్ని కలవటం, కలెక్టర్ కార్యాలయం కూడా దీక్ష చేయటం, 16వ తారీఖున టిట్కో ఇళ్ళని లబ్ధిదారులతోటి గృహప్రవేశాలు చేస్తామని చెప్పి ఆ కార్యక్రమం తీసుకోవడం ఫలితంగా మరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు అనురాధ గారు హడావుడిగా మరి 14, 15, 2 రోజులు కూడా సెలవు అయినప్పటికీ 15వ తారీఖున సెలవు ప్రెస్ మీట్ పెట్టి మీరు అపోహలు నమ్మొద్దని, అట్లాగే 20వ తారీఖు లోపు అంటే ఈ రోజుకి మరి అలాట్మెంట్ లెక్కన్ని కూడా సచివాలయ కార్యదర్శుల ద్వారా మరి వెల్ఫేర్ సెక్రటరీలు వాళ్ళందరూ కూడా లబ్ధిదారులకు అందజేస్తారని. పల్నాడును ప్రత్యేక జిల్లాగా ప్రకటించి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని పల్నాడు జిల్లా సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో మాచవరం మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు జేఏసీ నాయకులు. ప్రత్యేక జిల్లాను
మాచవరం మండలంలో మాచవరం గ్రామంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో పలనాడును గురజాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అనంతరము గౌరవనీయులు తహసీల్దార్ వారికి వినతి పత్రము అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వారందరికీ కూడా ముందుగా అఖిలపక్షం తరపున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి ఎదుగుపాటుతనానికి వివక్షతకు గురి అవుతున్నటువంటి పలనాడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి పల్నాడు ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చాల్సిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా కోరుతున్నాము. పల్నాడు ప్రాంతమైన గురజాలనే జిల్లాగా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ అన్ని ఎక్కువగా రైతు కూలీలుగానే చేస్తున్నారు, కానీ ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ ఏమీ కూడా ఇక్కడ లేవు. కాబట్టి ఇది అభివృద్ధి చెందడానికి కూడా ఎన్నో వనరులు ఉన్నాయి. ఇక్కడ చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, బొమ్మే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అలాగే మన కేసీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అలాగే తిరుగు రాళ్లల్లో సున్నపు బట్టీలు ఉన్నాయి. వీరులపాడు మండలం నందలూరు గ్రామం పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా గత కొన్ని తరాలుగా నివాసపుట్టిన వారిని ఖాళీ చేయించి ఆ స్థలాలలో మరలా ఇళ్లు పట్టాలు ఇవ్వాలని నిరసిస్తూ గ్రామస్తులు దేశం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. మా పట్టా భూమి అయితే మా దోడ తీసుకొని మాకు తెలియకుండా ఈ సెక్రటరీ గారు వీళ్ళంతా కలిసి ఇది ప్రజలకు చేస్తున్నారు. అర్ధరేత్రి కాడ ఎట్టోడు చెప్పలే మాకు. చివరికి ఏంది ఇటు మా కొక్కిరేని మోగుతుందంటే అప్పుడు మాకు తెలిసిపోయి ఇక్కడికి వచ్చిన నరసింహరావు గారు మేమంతా వస్తే ఇది అయింది. మీది కాదు, ఈ గాం కంటకం కావిచ్చారు. ఇది గ్యామ్ కంటకం కాదు, మా సొంత భూమి, మా పట్టా భూమి ఉంది, ఇదిగో చూడండి. కొనుక్కున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ భూమిని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ గ్రామస్తులు కొంతమంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇళ్ల స్థలాల పేరుతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట్లాది సొమ్మును స్కామ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ నందలూరు గ్రామంలో కూడా ఈ ఎకరన్నర స్థలం ఏదైతే సొంత భూమి పాపం చిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న భూమిని ఈరోజు మరి గ్రామ కంఠం అని చెప్పి రికార్డ్స్లో చూపించి ఈరోజు ఇళ్ల స్థలాలకి వాళ్ళ నోటి దగ్గర ఉన్న కూడిని తీసుకెళ్ళి మరి పంచడం జరుగుతుంది. అభయం గారికి 14 సెంట్లు ఉందండి. ఇక్కడ 14 సెంట్లే కానీ మా 5 అన్నదమ్ములు 5 ఈ రోజు మళ్ళీ వాళ్ళకి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నో ఏళ్ల నాటి కళ చింతలపూడి ప్రజలకు నేటికి సాకారమైంది. చింతలపూడిలో ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానికి ఎమ్మెల్యే ఎలిజా అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. పాదయాత్ర ముగింపు శిలాఫలకంను మంత్రి ఆళ్లనాని ప్రారంభించారు. మంత్రులు ఆళ్లనాని, తానేటి వనిత, ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యేలకు పూర్ణకమంతో ఘన స్వాగతం పలికారు. సమాచార శాఖలో భారతదేశం ముందుకు దూసుకువెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన టెక్ సమిట్ 2020లో ప్రధాని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 3 రోజులు జరిగే సమిట్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొరోసన్, స్విస్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫార్మాలిన్, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ పరిశ్రమను సరళీకృతం చేయడమే లక్ష్యంగా విధాన నిర్ణయాలు ఉన్నాయని మోడీ అన్నారు. For many of India's techies, when there is a demanding customer or there are pressing deadlines, you would have seen that some talents which even you did not know, it starts coming out. Global lockdowns, our tech sector, great innovation was a back adoption that would not have happened
in that decade happened in just a few months. Work. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నంద్యాలలో ఘనంగా ఇందిరమ్మ 131వ జయంతి వేడుకలు. కార్యకర్తల నడుమ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ చింతల మోహన్ రావు. ప్రజల సమస్యపై తన కార్యాలయం వద్ద తెలుసుకున్న మంత్రి పేర్ని నాని. ఆడపిల్లలు సమాజంలో ఉన్నత స్థానంలో ఎదగడానికి తల్లిదండ్రులు తోడ్పడాలని సూచన. టిట్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్. గుంటూరు నగరం వివిధ డివిజన్లలో సదస్సుల నిర్వహణ. టెక్ సమ్మిట్ 2020లో పాల్గొన్న ప్రధాని మోదీ. సమాచార శాఖలో భారత్ దూసుకు వెళ్తోందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే టీవీ 36 న్యూస్. నమస్కారం.